ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతం సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి నేను ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం, సత్యభామ వచ్చేసి ఈ ఇంద్రుని యొక్క భవనంలోకి వెళ్ళటం, అక్కడ సచీదేవితో మాట్లాడడం లైక్ డిస్కస్ చేసాం. ఇక నిర్మలమైన సూర్యకాంతిలా ప్రకాశించే పతాకాలతో వనప్రదేశంలో నిర్మింపబడి 4 దిక్కుల ఉన్నతమైనటువంటి ధ్వజాలతో కూడి వేరొక భవనం శోభిలుతోంది. ఆ ప్రధాన ప్రాసాదంలో జాంబవతి ఉంటుంది. ఓకే, ఆల్రెడీ ద్వారకు వచ్చేసాను నిన్నే. ద్వారకలో రుక్మిణి భవనం ఎలా ఉంది, కృష్ణుడి భవనం ఎలా ఉంది, బలరాముడి భవనం ఎలా ఉంది, సత్యభామ భవనం ఎలా ఉంది, జాంబవతి భవనం ఎలా ఉంది. అలా ఆ ప్రధాన ప్రాసాదంలో జాంబవతి ఉంటుంది. అది విచిత్ర అలంకారాల కాంతితో ముల్లోకాలను భాసింపజేస్తుంది. అది సత్యభామ రుక్మిణుల భవనాల మధ్య ఉంది. కైలాస శిఖరంలా స్వచ్ఛంగా ఉన్నటువంటి ఆ భవనాన్ని కూడా విశ్వకర్మ నిర్మించాడు. ఆ భవన ద్వారాలు జాంబూ సదస్సు వర్ణం ఆ భవన ద్వారాలు జాంబూనద సువర్ణంతో చేయబడి ప్రజ్వలిస్తున్న అగ్నిలా ప్రకాశిస్తుంది. ఓకే, జాంబూనద సువర్ణం. సువర్ణం అంటే బంగారం, జాంబూనద అంటే నల్లన బంగారమా? అలా భవనం అంతా కూడా ప్రజ్వలిస్తుందంట అగ్నిలాగా. ఇక ఆ భవనం సముద్రమంత విశాలమై మేరు అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. కులీన గాంధర్రాజు కూతురు అయినటువంటి సుకేషి అనే ఆమెను శ్రీకృష్ణుడు ఆ భవనంలో ఉంచాడు. ఓకే, ఇప్పటివరకు మనకు తెలిసిన వాళ్ళు వచ్చేసి ఎవరండి? రుక్మిణి, సత్యభామ, జాంబవతి. నెక్స్ట్ ఇంకా ఆమె సుకేసి. ఎవరిమే? కులీన గాంధర్రాజు కూతురు. ఇక పద్మకూటమని ప్రసిద్ధి చెంది పద్మం వంటి ఛాయ గొప్ప కాంతిగల భవనం సుప్రభ అనే మహారాణికి నివాసం. సో సుకేషి, సుప్రభ ఎంతమంది అయ్యారు? 5 అయ్యారు. సూర్యప్రభ అనే పేరు గల శ్రేష్టమైన ప్రాసాదం శ్రీకృష్ణుడు లక్ష్మణకి ఇచ్చాడు. నెక్స్ట్ లక్ష్మణ అనే ఆమె ఒక ఆమె. వైడూర్యమణి సమానమైన పచ్చని కాంతితో ఉన్నటువంటి భవనాన్ని వాసుదేవుడు తన రాణి మిత్రవిందకి ఇచ్చాడు. సో మిత్రవింద శ్రీకృష్ణ యొక్క భార్యలో ఒక భార్య పేరు. ఇక దాని ప్రాణులన్నీ హరి అని అనుకుంటూ ఉన్నాయి, అందుచేత అన్ని భవనాలకు భూషణంగా నిలిచింది. ఇక ద్వారకలో వేరొక ప్రముఖమైన ప్రాసాదం శిల్పుడు అందరి చేత నిర్మింపబడింది. అది మిక్కిలి అందమైంది, నవ్వుతున్నట్లుగా ఉంటుంది. అది కేతు మంతమని ప్రసిద్ధి కలది. వాసుదేవుని పట్టమహర్షి సుదుత్త అందులో నివాసం ఉంటుంది. సో ఈమె పేరు సుదుత్త. సో మరలా ఒకసారి చెప్తాను చూడండి. సత్యభామ, రుక్మిణి, జాంబవతి, తర్వాత సుకేషి, సుప్రభ, లక్ష్మణ, నెక్స్ట్ మిత్రవింద, నెక్స్ట్ సుదత్త. ఇక విరజమనే ప్రాసాదం ఉంది. అది రజోగుణ రహితమైన నిర్మలంగా ఉంటుంది. అది మహాత్ముడైనటువంటి కేశవుని ఉపస్థాన గృహం. సో అది ఒక రకంగా ఓన్లీ ఈ శ్రీకృష్ణ మాత్రమే ఉంటాడు అన్నట్టు. ఇదే విధంగా అక్కడ మరొక ముఖ్యమైన ప్రాసాదం ఉంది. దాన్ని స్వయంగా త్వష్ణ నిర్మించాడు. యోజన వైశాల్యం కలది, అంతరత్నాలు పొదగబడి ఉంది. వాసుదేవుని భవనంలో మార్గాన్ని చూపే ధ్వజాలున్నాయి. వాటి కర్రలన్నీ కూడా బంగారంతో చేయబడ్డవి. ద్వారకలోని ఇళ్ళనన్నింటినీ గంటలు వేలాడదీయబడి ఉన్నాయి. యదుసింహుడు వైజయంతి అనే పెద్ద పర్వతాన్ని తెచ్చి అక్కడ పెట్టాడు. ఆ ద్వారకలో హంసకూడం అనే పర్వతం ఉంది. అది 6 తాటి చెట్ల ఎత్తైంది, అర్ధయోజన విశాలమైంది. దాని మీద ఇంద్రజుమ్మునం అనే పెద్ద సరోవరం అనేది ఉంది. కిన్నెరల మహానాదంతో కూడిన ఆ పర్వతం తేజస్వైనటువంటి శ్రీకృష్ణ యొక్క లీలాస్థలం. ప్రాణులన్నీ దర్శించేదిగా అది ముల్లోకాలను ప్రసిద్ధికెక్కింది. ఆతిథ్య మార్గం ద్వారా వ్యాపించి స్వర్ణమయమై దివ్యమై ముల్లోకాలలో ప్రసిద్ధి చెందినటువంటి మేరు పర్వత శిఖరాన్ని పెకిలించి శ్రీకృష్ణుడు కష్టపడి తమ నివాసానికి తీసుకొని వచ్చాడు. పూర్వం అది అన్ని ఔషధులతో అలంకృతమై ప్రకాశిస్తున్నది. శత్రుమర్ధనుడైనటువంటి శౌరి ఇంద్రభవనం నుండి తీసుకొని వచ్చినటువంటి పారిజాత వృక్షాన్ని అక్కడే ప్రతిష్ఠించాడు. పారిజాతాపహరణం మనం వినున్నాం కదా, అదొక కథ. ఇది ఎక్కడ పెట్టాడంట? నివాసం ఏదబ్బా? మేరు పర్వత శిఖరాన్ని పేరు శ్రీకృష్ణుడు కష్టపడి తన నివాసానికి తీసుకొచ్చాడు. పూర్వం అది అన్నౌషధమైంది. శత్రుమర్ధనుడైన శౌరి ఇంద్రభవనం నుండి తీసుకొని వచ్చిన పారిజాత వృక్షాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. ఓకే, ఆ పర్వతం ఏదో ఉంది దాని మీద అన్నట్టు. ఇక వాసుదేవుడు బ్రహ్మలోకి నుండి గొప్ప గొప్ప వృక్షాలను తీసుకొని వచ్చి ద్వారకలో ప్రతిష్ఠించాడు. సాల, తాళ, అశ్వ, కర్ణ వృక్షాలను, అనేక శాఖలతో ఉండే వటవృక్షాన్ని, భల్లాతక, కపిద్ధ, చంద్ర, చంపక, ఖర్జూర, కేతక వృక్షాలను కూడా ఇక్కడ అన్ని వైపులా ప్రతిష్ఠించాడు. ఆ ద్వారకలో పుష్కరిణులు, సరస్సులు ఉన్నాయి. వాటిలో పద్మలతలతో నిండి జలాలు ఉన్నాయి. ఎర్రని సౌగంధిక కుసుమాలు ఉన్నాయి. అంటే పువ్వులు, సౌగంధిక పువ్వులు ఎలా ఉన్నాయి? ఎర్రగా ఉంటాయట. అందరి జలకణాలు మణిమౌక్తికల వలె ప్రకాశిస్తున్నాయి. నీళ్ళలో చూస్తే ఏమంటారు దాన్ని, మనుల మీద కానీ ఎలా చెప్పాలి,
మనుల మీద కానీ లైట్ పెడితే ఎలా ప్రకాశిస్తాయి లైక్ అలా. ఆ పుష్కరిణుల సరస్సుల ఒడ్డులు పెద్ద పెద్ద వృక్షాలతో శోభిల్లుతూ ఉన్నాయి. సో ఆ సరస్సులన్నీ కూడా ఒడ్డున అద్భుతమైనటువంటి వృక్షాలు ఉన్నాయి, దాంతో అందంగా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఈరోజు ఎక్కడ తాపుతాం మనం ఏం డిస్కస్ అంటే శ్రీకృష్ణ యొక్క భార్యలు ఎవరెవరు, వాళ్ళ యొక్క ఉండే స్థలాలు ఏంటి, తర్వాత ఈయన దేవలోకం నుంచి ఏమేమి తీసుకొచ్చాడు, ఇక్కడ ద్వారకలో ఏమేమి పెట్టున్నాడు. సో ఆల్మోస్ట్ ఈరోజు వచ్చిన డిస్కస్ చేసినవి నా తెలిసి సినిమాలు ఎక్కడ చూపించాలి, ఎందుకంటే ఈ గ్రాఫ్కి చాలా ఖర్చు అయింది కాబట్టి. రేపు ఏమైనా డిస్కస్ చేద్దాం.